కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని శాసనసభ్యులు ఎర్రపతినేని అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలకు బాధ్యతగా ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 35 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు 34,11,27 విలువ చేసే నగదు చెక్కులను ఎర్రపతినేని అందించారు. ఈరోజు మరల మనం గురజాల నియోజకవర్గ పరిధిలో దాదాపు 35 మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 34,11,275 రూపాయలు వివిధ ఆపరేషన్స్ కోసం కానీ లేదా ట్రీట్మెంట్ కోసం కానీ మెడిసిన్స్ కోసం కానీ ఇవన్నీ కూడా మరలా శాంక్షన్ అయినాయి. అంటే దాదాపు 24 అక్టోబర్ నుంచి మనకి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే దాదాపు 11 1 year 13 నెలలు, సంవత్సరం తర్వాత ఒక 1 month 13 నెలలు. 13 నెలల్లో ఇప్పుడు మనం మొత్తం ఇచ్చింది 5,32,25,261 రూపాయలు మనం ఇచ్చాం. ఇది ఒక రికార్డ్. గత 5 ఏళ్లలో వాళ్ళు మొత్తం కూడా చూస్తే దాదాపు 2 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. 1 లక్ష రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ వాళ్ళు ఇచ్చారు. మనం ఇప్పుడు దాదాపు 15 లక్షలు మ్యాక్సిమం ఎక్కువగా శాంక్షన్ చేశాం. అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా చేశాం. వివిధ గ్రామాల్లో వైసీపీ వాళ్ళు కూడా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని వీడియోలు కూడా పెట్టారు. మేము వైసీపీ పార్టీ, మేము తెలుగుదేశానికి ఓటు వేయకపోయినా మాకు పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేశారని. ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల, పేద ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంది అనడానికి నిదర్శనం. మెడికల్ కాలేజీలు కట్టకపోతే నష్టపోయేది ఎవరు? మీరు కాదు కదా, సామాన్య ప్రజలు. మీరు ఎక్కడో దోసుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్, ఢిల్లీ, బాంబే ఎటో పోయి చూపించుకుంటారు. సామాన్య ప్రజలు పోలేరు కదా. దుర్మార్గమైన ప్రక్రియలో వీళ్ళు వెళ్తా ఉన్నారు. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ ఒళ్ళు బలుపు మాటలు మాత్రం తగ్గవు. అందుకని వీళ్ళకి శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరణ చేయాలని తప్పితే వీళ్ళకి మామూలుగా చెప్తే వీళ్ళు ఇదే రకాలు కావు. అందుకని వీళ్ళు చెప్పే పద్ధతిలోనే చెప్పాలి వీళ్ళకు. అందుకని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక కార్యక్రమాలు మరలా మీకు 12వ తారీఖు కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారితో దాదాపు 300 కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలోనే మీకు ప్రెస్ మీట్లో అది కూడా చెప్తాను, మార్కెట్ యార్డ్లో. సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉదారంగా ముఖ్యమంత్రి గారు మనకి ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేసినందుకు గురజాల నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ ఒకసారి గురజాల నియోజకవర్గ ప్రజలకి మరి కొత్త సంవత్సరం వచ్చింది, 26 సంక్రాంతి రాబోతా ఉంది. ఇవన్నీ కూడా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకసారి మరలా పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా ఈ ఆఫీసును సంప్రదించి తప్పకుండా ఈ వైద్య సేవలను ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. మోటపోతుల అచ్చమ్మ గారు, చెన్నైపాలెం, మాచవరం మండలం. అనురాధ గారు, కొత్త గణేశపాడు, 1,43,637 రూపాయలు. పాత గణేశపాడు 1,17,252, 256 రూపాయలు. 30,800. కొద్దిదారి ఉండి ఎరమాల రాజ్యలక్ష్మి గారు, దాచిపల్లి, 50,000 రూపాయలు.
నెల్లూరి రామకోటమ్మ గారు కేసానపల్లి 84 రూపాయలు. రావు గారు దాచిపల్లి 40,350. కోటమరి రాజేశ్వరి గారు బ్రాహ్మణపల్లి 40,000. 37,114 రూపాయలు. లక్ష్మీ నరసింహ గారు ముచ్చలంపాడు 35,000. రామిరెడ్డి బాలమ్మ గారు పెదగల్ల గారు పదగ్రాలు 30,028 రూపాయలు.